ఇది సరే కానీ ముఖ్యమంత్రి గారు ఇదేదో పోలీసు వాళ్ళకు సంవత్సరానికి ఏడాదికి పోలీసు వాళ్ళకు 3 సిలిండర్లను ఉంటాయట వీళ్ళకు. మరి ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లను ఉంటాయట, 3 సిలిండర్స్ అని ఉంటాయట పోలీసు వాళ్ళకు. ఏది ఎస్ఐ వరకు ఉంటాయట ఇవి, ఈ సిలిండర్స్ అనేటివి ఎస్ఐ స్థాయి వరకు ఉంటాయట. సిఐలకు కూడా ఉండవచ్చు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ సిలిండర్స్ అనేది ఏడాదిలో 3 సిలిండర్స్ రావాలట వాళ్ళకు. ఓ విధంగా బోనస్ అనుకోరాదు, బోనస్ రావాలి. ఇప్పుడు ఈ ఏడాదిలో 3 సార్లు ఈ సిలిండర్స్ రాలేదట. ఈ సిలిండర్స్ వీళ్ళకి ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు 24 గంటల డ్యూటీ, 24 గంటల డ్యూటీ కదా వీళ్ళకు. 24 గంటలు ప్రజల రక్షణలో భాగమై శాంతి భద్రతలను కాపాడినందుకు వాళ్లకు ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయట. అయితే ఈ 2023, 2024కు రావాల్సిన సిలిండర్స్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పోలీసు కూడా అందలేదట. ఒక్క సిలిండర్లో దగ్గర 80,000 రూపాయలు రావాలట ఒక సిలిండర్లో. అంటే 3 సిలిండర్స్ అంటే ఇక 2 అంటే 2,40,000 వరకు వస్తాయి అనుకోరాదు. అంటే ఒక్కొక్క కానిస్టేబుల్కు, ఒక్కొక్క ఎస్ఐకి, లేకపోతే సిఐ గారికి ఇట్లా వాళ్ళకు రావాల్సిన సిలిండర్స్ ఒక్కొక్కరికి కనీసం 3 లక్షల రూపాయల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వాళ్లకు బాకీపడి ఉన్నది సిలిండర్స్ రూపంలో. మరి జీతాలు ఇస్తున్నాం మేము, సంక్షేమం చేస్తున్నాం మేము అని గొప్పలు చెప్పుకొని సంకలు గుద్దుకునే ఈ రాష్ట్ర సర్కారు పోలీసుల శ్రమను దోచుకుంటున్నది. పోలీసుల శ్రమను దోచుకుంటూ పోలీసులకు రావాల్సిన బెనిఫిట్స్ని ఆపేసింది సంవత్సరం పాటు. నాకు మొన్న నోటీస్ ఇచ్చేయడానికి వచ్చినప్పుడు చెప్పిండ్రు, నాకు నోటీస్ ఇవ్వడానికి ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చిండు. వచ్చి ఎట్లున్నది పరిపాలన, ఎట్లున్నది, మీకు అందవలసిన బెనిఫిట్స్ అన్నీ అందుతున్నాయా అన్న అని అడిగిన. నేను అడిగితే ఎక్కడన్నా 3 సిలిండర్స్ రావాలి మాకు, దగ్గర నాకు 2,20,000 రూపాయలు రావాలి. ఇటువంటి సిలిండర్స్ వచ్చినప్పుడు, ఇలాంటి బెనిఫిట్స్ వచ్చినప్పుడే వీటితోటి వాళ్ళ పిల్లల ఫీజు కట్టుకుంటారట. దానివల్ల మేము ఫీజు కట్టలేకపోయినా పేరుకు గవర్నమెంట్ జాబర్, కానీ కష్టాలే చుట్టుముట్టి ఉన్నాయి. స్కూల్లో ఫీజు కట్టలేదని ఒక హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేసిందట స్కూల్ యాజమాన్యం. అంత దయనీయమైన స్థితిలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా. అంత 4th క్లాస్ ఉద్యోగులు కదా కానిస్టేబుల్ అంటే. కానిస్టేబుల్కి రావాల్సిన ఇలాంటి సిలిండర్స్, ఇలాంటి బెనిఫిట్స్ ఆపితే వాళ్ళ ఇల్లు గడవదిగా. అట్లా ఇది ఇవ్వండి ముందు పోలీసులను మొత్తం గన్నులు ఇచ్చి యుద్ధానికి పంపినట్టు వాళ్ళ శ్రమ దోపిడీ చేసి, వాళ్ళ ఫ్యామిలీలకు దోపిడీ చేసి మిమ్మల్ని కావలగాయమని పెడతాను కదా. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి ముందు. సంవత్సరం పాటు బెనిఫిట్స్ ఇవ్వకుంటున్నారంటే చూడండి, 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి ఈ బెనిఫిట్స్. 3 నెలలు లేదా 4 నెలలకు ఒకసారి ఇవ్వాలి. ఇప్పుడు ఇంకో నెల అయితే సంవత్సరం గడిచిపోయినట్టే. 3 బెనిఫిట్స్ ఆగం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి గారు.